వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్షిత్ తెలుగు వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో తీసి భోగి పండుగ రోజు తీశాను, బట్ పోస్ట్ అయితే ఈరోజు చేస్తున్నాను. నాకు నెట్వర్క్ ఇష్యూ వల్ల పోస్ట్ చేయలేకపోయాను. మేము చూసారా ఎంత బాగా ముగ్గులు అనేది వేసేసుకున్నామో పండగ కోసం అనేసి. మీరు మీ భోగి ఫెస్టివల్ని అండ్ మీ సంక్రాంతి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి. ఇక్కడైతే మా ఊర్లో జెంట్స్ అందరూ కూడా ఆయిల్ మసాజ్, ఇలా ఆయిల్ అనేది పెట్టేసుకొని బాడీ అంతా కూడా మసాజ్ లాగా అయితే చేసేసుకొని భోగి మంటలో పెట్టిన నీళ్ళతో స్నానాలు అయితే చేసేస్తారండి. ఇక్కడ చూసారా మా పిల్లలంతా బయట ఆడుకుంటూ ఉన్నారు. మేము ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం పొద్దున్నే నాటుకోడిని అయితే కోసారండి. మండే రావడం వల్ల మేము ఇంట్లో కొంతమంది అయితే ఇదే నాన్ వెజ్ అనేది తినం. సో వాళ్ళ కోసం నేనైతే అక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మా హస్బెండ్, మా పిల్లలు చూసారా ఎంత బాగా ఆయిల్ మసాజ్ అనేది చేసుకున్నారో. ఇలా భోగి మంటలో పెట్టి నీళ్ళతోనే మా వాళ్ళంతా కూడా స్నానాలు అనేది చేసేసారు. సో మా పిల్లలకు కూడా చేపిచ్చేసామండి. మా పిల్లలు కూడా రెడీ అయ్యి కూర్చొని ఉన్నారు. అసలు ఫెస్టివల్స్ అనేటివి ఎందుకొస్తాయా అని అయితే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది. అసలు చూసారా ఖాళీనే లేదు. మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికేనే 11:30 అయిపోయింది. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని రెడీ చేసుకొని మేము స్నానాలు చేసి మేము రెడీ అయిపోయి, నేను ఇంకా ఇక్కడ కంప్లీట్గా రెడీ కాలేదు, జస్ట్ స్నానం చేసేసాను అంతేను. ఇక్కడ మా పిల్లల కోసము భోగి పండ్లు వేసేదానికి ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. భోగి పండ్లు, అక్షింతలు, పూలు సపరేట్గా అయితే పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టేస్తూ ఉన్నానండి. ఈ భోగి పండ్లు వేయడం వల్ల పిల్లలకి ఏదైనా దిష్టి అనేది ఉంటే అదంతా కూడా పోతుందని అయితే నమ్ముతారు కదా. సో అందుకోసమే పిల్లలకి భోగి మంటలో నీళ్ళతో స్నానం చేపించి ఇలా భోగి పండ్లు అనేటివి పోస్తారు మా సైడ్ అయితేను. మీ సైడ్ ఎలానో నాకైతే కామెంట్ చేయండి. మ్యాక్సిమం చాలామంది భోగి పండ్లు అనేటివి పోసుకుంటూ ఉంటారు కదా. నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేసి తర్వాత పోదాంలే పిల్లలందరూ ఆడుకోవడానికి అయితే వెళ్ళున్నారు. వచ్చేసరికి చూసారా ఇక్కడ మేమంతా ఆ రోజైతే ట్విన్నింగ్ వేసుకున్నామండి. మా హస్బెండ్, మా బావ వాళ్ళు లక్కీ కలిపి ఒకటి సేమ్ డ్రెస్ అయితే వేసుకున్నారు. అండ్ మేము మా సిస్టర్స్ ముగ్గురం కలిసి ఒకటే శారీ అయితే కట్టుకున్నాము. చాలా బాగా అనిపించింది అలా వేసుకోవడం అయితేను. చూసారా మేమందరం కూడా ఒకటేలాగా రెడీ అయిపోయాము. అండ్ మా పిల్లలు ఇక్కడ వచ్చేసింటే నేనైతే ఇక్కడ భోగి పండ్లు అనేటివి నేను మా హస్బెండ్ కలిసి భోగి పండ్లు అనేటివి పోసేస్తూ ఉన్నాము. చాలా సింపుల్గా వెళ్ళిపోతుందండి ఈ వ్లాగ్ అయితే. అసలు మా పిల్లలు ఇక్కడ భోగి పండ్లు పోసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి, అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎడ్ల పందాలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళు వెళ్తుంటే మా అమ్మ పిల్లల్ని అంటే సో నేను కూడా పంపించాను ఆ రోజు. అందుకే ఇక్కడ తొందరగా భోగి పండ్లు అనేటివి పోసేస్తాము. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చింటే ఇక్కడ మిగతా పిల్లలకు కూడా భోగి పండ్లు పోస్తారు. అస్సలు కోఆపరేట్ చేయలేదండి మాకు పిల్లలు అయితేను భోగి పండ్లు పోపించుకోవడానికి. చూసారా ఇక్కడ వెళ్తూ ఉన్నారు మా హస్బెండ్ వాళ్ళు. మా లక్కోడిని అయితే మా నాన్న వచ్చి ముందే తీసుకెళ్ళిపోయారు. సో ఇక్కడ మా పాప, మా హస్బెండ్, మా బావ అయితే వెళ్ళారు. అండ్ ఇది మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం కోసము ఇక్కడ ఆలు కుర్మా అయితే ప్రిపేర్ చేస్తూ అండ్ ఇంకా మిగిలిన వాళ్ళు అంటే వచ్చింటే దోశలు అయితే వేస్తూ ఉన్నాము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి రారు కదా, ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు వచ్చి దోశలు అనేది వేసిస్తూ ఒక పక్క ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను. సో మధ్యాహ్నం మా హస్బెండ్ వాళ్ళు ఎవరు లేరండి, అందరూ బయటకు వెళ్ళిపోయారు. అంటే ఎడ్ల పందాలకి, కోడి పందాలకి అలా చూడడానికి అయితే వెళ్ళారు. అండ్ మధ్యాహ్నం నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది. అసలు విచిత్రం అని చెప్పొచ్చు ఇట్లా ఫెస్టివల్ టైంలో వర్షం పడ్డాము. నేను ఇదేని అనుకుంటాను. మా అంటే 7 ఇయర్స్ అట్లా బ్యాక్ అప్పుడు ఒకసారి పడింది అనుకుంటాను, మళ్ళీ ఇప్పుడు. సో అలా వాన పడుతుంటే వేడిగా నేను ఇక్కడైతే పకోడీ వేస్తూ ఉన్నాను, ఆనియన్ పకోడీ. సో అంతేనండి, ఈ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే వీడియో నచ్చి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.